హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నాతో ఏం మాట్లాడుతున్నారని ఎదురు చూస్తున్నారా? అయితే ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనము. చూడండి, చాలాసార్లు మన జీవితంలో ప్రభువా ఏంటి నా చుట్టూ చేరి ఉన్న ఈ సమస్యలు, నా చుట్టూ చేరి ఉన్న ఇబ్బందులు అని అనుకుంటూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నీ కాలు చిక్కబడకుండానట్లుగా నిన్ను కాపాడుతానని. ఒకవేళ ఈరోజు మీరు అనారోగ్యం గుండా వెళ్ళవచ్చు, ఈరోజు భయంకరమైన వ్యాధి మిమ్మల్ని చుట్టుముట్టి ఉండవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఆ వ్యాధిలోనే నువ్వు జీవించవు, కానీ ఆ బాధలోనే ఆ బలహీనతలోనే నువ్వు ఉండవు, కానీ నిన్ను స్వస్థపరిచి యెహోవాగా నేనున్నాను, నిన్ను స్వస్థపరుస్తాను. నువ్వు ఏ తప్పు చేయకుండా, ఏ ఒక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇతరుల వల్ల నువ్వు ఇబ్బందుల్లో పడ్డావేమో, శ్రమలో పడ్డావేమో, అపాయంలో నువ్వు ఉన్నావేమో. కానీ ప్రభు అంటున్నాడు, ఆ అపాయంలోనే నువ్వు అపజయం పొంది అక్కడే నువ్వు బాధపడుతూ ఉండడం నాకు ఇష్టం లేదు. నేను నీకు మంచి తండ్రిగాను దేవుడుగాను ఉన్నాను. ఆ అపాయం నుండి నిన్ను తప్పించి, ఆ చిక్కు నుండి, శత్రువులు పన్నిన ఆ ఉచ్చు నుండి నిన్ను విడిపించి, నీ కాలు చిక్కబడకుండా నేను నిన్ను జాగ్రత్త వహిస్తాను. మీరు వెళ్ళే ప్రయాణం గురించి కూడా నేను క్షేమంగా తిరిగి వస్తాననే భయం మీకు ఉండి ఉండొచ్చు. కానీ యెహోవా షెమ్మాగా ఉంటున్న దేవుడు అంటున్నాడు, నేను నా సన్నిధిని నీకు తోడుగా ఇచ్చి, నా కాపుదలను నీకు అనుగ్రహించి, ఎక్కడ కూడా నీకు ఏ అపాయం రాకుండా, ఏ హాని కలగకుండా నిన్ను కాపాడుతానని అంటా ఉన్నాడు. సహోదరి, సహోదరుడా, నీ భవిష్యత్తును గురించిన భయము నీకు ఉండి ఉండవచ్చు. కానీ ఆయన ఒక మంచి తండ్రిగా నీ భవిష్యత్తును గురించి చక్కని ఆలోచన గల దేవుడై ఉన్నాడు. ఈరోజు దేన్ని బట్టి మీరు కృంగిపోతున్నారో, దేన్ని బట్టి మీరు అలసిపోతున్నారో, దేన్ని బట్టి మీరు బాధపడుతున్నారో, నేను దీని నుండి బయటికి రాగలనా అని మీరు అనుకుంటున్నారు కావచ్చు. కానీ ప్రభు అంటున్నాడు, నీ కాలు చిక్కుబడకుండా నేను నిన్ను కాపాడుతానని. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.